అని అట్లా చూసుకుంటే ఇదంతా ఒక ఎత్తు అవుతాయి సార్. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జలాల గురించి ఇక్కడ తెలంగాణలో గొడవలు ఇది గిమిక్కం, ఇది పని లేక వాళ్ళకి పని లేక అట్టర్ నాన్సెన్స్. అది అపెక్స్ మీటింగుల్లో కూర్చుని ఆ నీటి నిల్వలు నిష్పత్తుల మీద తేల్చుకుని మాట్లాడమనండి. వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి కడుపు మంటలు, ఏడుపులు, పెడబొబ్బలు, వీళ్ళకి శాతకంతనం. దీనికి పట్టుకుని కేసీఆర్ మీద ఆడడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఆడడం, వీళ్ళందరూ కలిపి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ మీద ఆడడం, ఆంధ్రప్రదేశ్లో వచ్చి తెలంగాణ మీద పడేయడం. ఇది తప్పేం లేదు. మొదటి సంవత్సరం ఈ విభజనలో ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ కలిపి మనకి నెత్తి వాయించిన ఈ రెండు రాష్ట్రాలకి ఏ నీటి నిష్పత్తులు ఉన్నాయి అవే దిక్కుమాల నిష్పత్తులు ఇప్పటికి కూడా. అంతకుమించి వీళ్ళు ఏం చేసి చచ్చింది లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. జలవనరుల శాఖ మంత్రి కూర్చోబెట్టారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ప్రాతిపదిక మీద హెన్స్ ఫోర్త్ ఇట్ ఈస్. కావేరీ జలాల తవ్వులు తమిళనాడు, కర్ణాటకకి ఇంకా పోలే, మనం కొత్తగా దాపరించాం వాళ్ళ నెత్తికి. వాళ్ళదే క్లియర్ ఉన్నప్పుడు మన దగ్గర ప్రైవేటైజేషన్ ఇస్తారు వీళ్ళు. కృష్ణ మనకి చుట్టూ తిరిగిపోతూ ఉంటుంది, తెలంగాణకి దిక్కే కృష్ణ. గోదావరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ లోపలికి ఈ మధ్యన ఏదో ఆ గతంలో రాజశేఖర గారి ధర్మం, తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ధర్మం, బొక్క నీళ్ళు వస్తున్నాయి. ఏంది ఇది? నికర జలాలు ఎంత, నీటి నిష్పత్తులు ఎంత, ఈ కథలన్నీ అందరికీ తెలుసు. దాని గురించి ఇప్పుడు అసెంబ్లీలో చర్చ. పోలవరమే కట్టరు, తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలపడం తప్ప ఇంకో పనే లేదు వాళ్ళకి. అంటే పోలవరంలో ఉన్న నీళ్లు పాలమూరుకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కదా. వినివాడు వెర్రివేదవులైతే చెప్పివాడు వేదాంతులని ఒక దిక్కుమాల సామెత ఉంటుంది. అరే నాకు అర్థం కాదు, పోలవరం గురించి ఎవరికైనా తెలుసా? తెలియకుండా మాడుతున్నారు ఒక్కొక్కడు. ఎక్సెస్ వాటర్ ఏదైనా వస్తుందో, బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా మనకి అదే పోతిరెడ్డిపాడు హైడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తారు తెలుసు కదా. పిల్లి తూములు తొండి రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెద్ద తూములు కూడా పట్టుకెళ్ళిపోయారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఏంటి తెలుసా? ఫ్లడ్ వాటర్ని, ఎక్సెస్ వాటర్ని, అంటే మనకి చూడు శ్రీశైలం డ్యామ్కి 880 అడుగులు దాటి వస్తుంది చూడు, అప్పుడు తీసుకెళ్ళడానికి. అప్పుడు అది ఎప్పుడప్పుడు అట్లా అవ్వాలి. ఎన్నిసార్లు వస్తుంది నీకు నాకు మనకి తెలివి వచ్చింది కానీ ఒక ఎన్నిసార్లు జరిగి ఉంటుంది, ఎన్నిసార్లు అద్భుతాలు అయిపోయింటే. అలా అయితే రాయలసీమ రతనాలసీమ అయిపోతుంది. ఇంకో దిక్కు లేదు, అది కృష్ణా నుంచి పెన్నా నుంచి వెళ్ళవలసింది నీళ్ళేది. మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు ఇంత మభ్య నీకు చెప్తున్నాను కదమ్మా, ఎంతమందికి దీని మీద అవగాహన ఉంటుంది చెప్పు. వాళ్ళు మా ప్రకాష్ గారు ఉంటారు ఇక్కడ, ఆ మానవుడు ఒక్కడికే తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో నీటి విలువ ఇట్ల మీద. ఆ మానవుడు వీడియోలు ఎంతమంది చూస్తారు చెప్పు? లేదు అసలు ఎందుకు చూడరు? వెడవలం కాబట్టి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. గతంలో కేసీఆర్ గారు దాన్ని ఏమంటారు, ప్రాణహిత చేయవలని రీడిజైన్ ప్రాజెక్ట్ కదా కాళేశ్వరం. ఇదే అసెంబ్లీ సాక్షిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటూ మేడిగడ్డ గురించి ఆయన ఏమన్నాడు, నాకేం అర్థం కావట్లేదని పోయాడు. ఇవాళ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన చేసిన తప్పులని వాళ్ళు చెప్తున్నాడు. ఇది కూడా దానికి కూడా ఏంటంటే బాగా ప్రిపేర్ అయ్యి వస్తాడు. ప్రిపేర్ అయ్యి రావడం ఏంటి సార్, మీకు అవగాహన ఉండాలి కదా. ఫస్ట్ థింగ్ ఇంకోటి చెప్తాను, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పోయింది నిజమే, అప్పుడు మీరే ఎంపీ కదా. మనం విభజన హామీల్లో మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టమని ఏం లేదు. అలాగే ప్రాణహిత చేయవెళ్ళకి జాతీయ హోదా ఇస్తామని తెలంగాణ నుంచి ఎవరు గలాలు నిర్మించి చచ్చిపోలేదు. ఇలాంటి తరుణంలో, ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఇప్పుడైనా వీళ్ళ వంతుగా రాష్ట్రం నుంచి మాకు ప్రాణహిత చేయవెళ్ళకి జాతీయ హోదా ఇవ్వండి, లేదంటే కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వండి, ఇలాంటిది ఏమైనా ఉందా? ఎంతసేపు అవినీతి నెలంటి వాడు పిలిచి ఆ డ్యామ్ రిపేర్ చేయంటే చేస్తా ఉన్నాడు. ఆడేమన్నాడు, పాత బిల్లు మా బకాయిలు ఉన్నాయి కదా ఇచ్చిండి అంటున్నాడు. వాళ్ళందరి దగ్గర చెప్పు తీసుకుని కొట్టి డబ్బులు రికవర్ చేశారు కదా, ముందు ఆ బిల్లులు క్లియర్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీలో దాన్ని ప్రాజెక్ట్ని రెక్టిఫై చేయండి. ఇది కాకుండా రోజు అరికథలు, లక్షల కోట్లు దోచేసాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆళ్ళు కొట్టు సచ్చారు. మాకేందుకు అయ్యి దరిద్రం అంతా ఉరి తీయాలంటున్నారు కదా సార్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఇంకా హరీష్ రావు గారిని వాళ్ళు ఉరి తీయమనండి, లేకపోతే వీళ్ళు ఉరి పెట్టుకొని సావమనండి. మాకెందుకు అంటున్నాను, మీరు ఏది చేయరు. ఆ ఫోన్ ట్యాపింగ్ అరికథలు వింటున్నాం కదా రోజును, అదే దాని పార్ట్ 2, పార్ట్ 3 కంటిన్యూషన్. ఇది పాముల ఈ రేస్ కథ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఈ కాళేశ్వరం ఒకటి, మూడే కథ హరికథలు. కొత్త హరికథ ఏమైనా ఉందా? అందులో ఏటీ జరగదు. ఇంత కష్టపడి ఆ కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి కేసీఆర్ గారు పిలిచి 10 నిమిషాలు కూడా కూర్చోపెట్టుకోలేపారు, 4 ప్రశ్నలు అడగలేపారు. ఈ ఇల్లు ఆయన అరెస్ట్ చేసేస్తారు, ఉరి తీసేస్తారంటే ఎవరికి చెప్తారమ్మా ఈ హరికథలు? జ్ఞాపకం ఉంది, ఆయన ఇన్వెస్టిగేషన్ పిలిచారు, పట్టుమని 10 నిమిషాలు కూర్చోబెట్టుకోలేపారు. ఆయన మొత్తం ఏదైతే ఉందో అన్ని తీసుకెళ్లారు కదా సార్. ఇంకా అక్కడ రుజువు ఆయన అనేది తప్పు అని ప్రూవ్ చేయడానికి వీళ్ళకి ఎక్కడ దొరకట్లేదా సార్? ఇంకొక క్వశ్చన్ అంటే ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్ అంటే ఒకటే, ఒకవేళ తప్పు చేస్తే అధికారంలో ఉంది మీరే, అక్కడ సెంట్రల్లో ఉంది బీజేపీ, ఇక్కడ ఉంది మీరు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? సిబిఐకి ఇచ్చా అన్నారు కదా సార్, సిబిఐ ఏం చెప్పింది సార్ ఇంతవరకు? అసలు మీ నాన్నగారు నీకు సైకిల్ కొనిస్తారమ్మా, మీ నాన్నగారిని అరెస్ట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి లేకపోతే నేను కేసీఆర్ అన్నాం అనుకో జరుగుతుంది. అది తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి మా డబ్బులతో మేము కట్టుకుంటాం అన్నదానికి ఒక డిపిఆర్ అంటారు, ప్రాజెక్ట్ రిపోర్ట్. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వ పరిమితులతో, అనుమతులతో, పర్యావరణ అనుమతులతో కట్టింది. 11 అనుమతులు ఉన్నాయి సార్ కదా. ఇందులో ఎవడెవరిని కాదంటే మళ్ళీ బీజేపీ వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఇక్కడ
ఎవరు అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎవరంటే ప్రపంచంలో బీజేపీ వాళ్ళని అర్థం, అందులో తెలంగాణ వాళ్ళు. తెలంగాణలో బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళకి ఏదీ తెలియదు, నమోస్తున్నారాయన వాళ్ళని పట్టుకొని కేసీఆర్ని అరెస్ట్. ఇక్కడ పోను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే ఏంటి ఆయనకి ఏంటి తెలియదని చెప్పాడు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి 10 విషయాలు చెప్తాడు, ఇది తప్పు అంటాడు, అనుమతులు లేవంటాడు, అనుమతులు చూపిస్తారు వాళ్ళు. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దగ్గర ఉంటాయి కదా, ఏ సంబంధించినవైనా. ఓ పక్క పోలవరం అథారిటీ కూడా అక్కడ మొత్తుకొని చెప్తుంటాడు ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని నిధులు మళ్లించారని. అక్కడ చెప్పడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, అవును మేము ఇచ్చాము పోలవరం అథారిటీకి, అక్కడి నుంచి కాకుండా తరలిపోయి. అలాగే ఇక్కడ కాళేశ్వరం అనుమతులు మేము ఇచ్చాము, వీటికి కట్టింది కదా ప్రభుత్వం, డబ్బులు ఎవరు ఇచ్చారు? రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉండమ్మా బడ్జెట్ సమావేశాలు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎన్ని ఖర్చు పెట్టారు? బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో డిస్కషన్ ఉంటుంది కదా, అప్పుడు నోర్లు పడిపోయాయి కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు మాట్లాడడానికి. బట్ విక్రమార్క గారు ఉండేవారు కదా అపోజిషన్ లీడర్గా, 5 లాస్ట్కి మిగిల్చారు, 4 మిగిల్చారు, మిగిలిన వాళ్ళందరినీ ఎత్తేసారు సిఎల్పీని. 9 మాట్లాడి ప్రజలకు వచ్చే ప్రెస్ నోట్లు ఇమ్మనండి, మనం చదువుకుని దాని మేము ఆడతాం కదా, కంటిన్యూటీ కావాలి కదా. అసలు విక్రమార్క గారికి అర్థం కాకపోతే మళ్ళీ హరీష్ రావు గారు వెళ్ళి పక్కన కూర్చొని అర్థమయ్యేలా చెప్పారు కదా సార్. ఆయన కన్విన్స్ అయ్యారు కదా అప్పుడు. నాకు తెలిసి బట్టి విక్రమార్క కన్నా ఎప్పుడు డిసెంట్ తెలియజేయలే. అసలు 2 రాష్ట్రాలలో నిజంగా సార్ ప్రజల విర్వేదాలను గ్రహించారమ్మా వాళ్ళు. 5 ఏళ్ళు కాలక్షేపం చేయడానికి వస్తున్నారు, ఎవరు కాలక్షేపం వాడు చేసుకుని పోతున్నాడు. ప్రజలకి సంక్షేమం లేదంటే ప్రజలకి ఏదో చిత్తశుద్ధి చాటుకుని ఒక నీళ్ళు ఇద్దాం, లేదంటే ప్రజలకి పంటలు పండించే కార్యక్రమంకి ఏదో చేద్దాం అన్న తాపత్రయపడే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల్ని ప్రజల్ని విముఖత తెలియజేసేలా చేసుకుంటున్నారు. మనం ఏంటి చేస్తాం చెప్పు. అంటే ఇక్కడ 2 రకాలుగా చూస్తే 2 రాష్ట్రాలలో సార్ మాటల తీరు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లాగులో తొండలు సొరగొడతామని చెప్పేసి మాట్లాడడం, మళ్ళీ తెల్లారి వచ్చిన తర్వాత కూడా అదే భాష కదమ్మా. ఆయన సైకో 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 అని మాట్లాడుతున్నాడు ఆయన లోకేష్ గారు. ఏందా భాష? ఏం పీక్తో అని మాట్లాడడం. అది అనిత గారు మాట్లాడుతున్నారు, ఆవిడ గౌరవ హోంమంత్రి, తల్లి స్థానంలో ఉన్నవాడ ఏం మాట్లాడుతుంది ఆవిడ. సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏది చూసినా కూడా ఈ 5 సంవత్సరాలు అటు ఆంధ్ర ప్రజలే కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలే కావచ్చు, ఇంకా అంతేనా సార్ వీళ్ళ టైం చేయలేమమ్మా. ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకో, ఒక మొమెంటం అన్నది ఫ్లేర్ అప్ అయ్యి ముందుకు వెళ్తున్న దాన్ని ఎవరైనా మనం ఇప్పుడు రన్నింగ్ రేస్ జరుగుతుంటుంది, మధ్యలో కాలుకి అడ్డం పెట్టాం ఇంకేమవుతుంది? వాడు పడిపోతాడు పడిపోడా. ఇప్పుడు దేశం కాడ గ్యారంటీకి మెడల్ తెస్తాడు అన్న పరుగు పందెం పెట్టి ఆయన మంచోడు కాదు, వాడు బాగా మంచోడిని సెలెక్ట్ చేయలేదు అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆ అమ్మాయి చూడు, నేను బంగారు తల్లి శివంద మెడల్ జ్యోతి ఆంధ్రప్రదేశ్, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు సెక్యూరిటీ అంటే. నాకు నిజంగా ఈ దేశంలో క్రికెట్ వాళ్ళు చాలా రిషబ్ పంత్ గడికి అయితే అప్పట్లో కొట్టేస్తారు కదా వాడికి. ఆ సన్నాసిని రేపు సెలెక్ట్ చేస్తే ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడారు తెలుగు అయి ఉండి అసలు ఆమె గురించి మాట్లాడింది లేదా? అట్లీస్ట్ ఆమెకు ఒక ప్రోత్సాహం ఇస్తాం మా తరపు నుంచి. ప్రోత్సాహం అక్కర్లేదమ్మా, అలాంటి పిల్లలకి నువ్వు రాష్ట్రానికి ఇవన్నీ తీసుకొచ్చిన బంగారు తల్లి, ఒక సానియా మిర్జా, ఒక పివి సింధు, సైనా నెహ్వాల్ తర్వాత నువ్వు అంత గొప్ప మల్లీశ్వరమ్మ తర్వాత అంత బంగారు తల్లి అమ్మని చెప్తే చాలు. నేనైతే చాలా గర్వంగా చెప్తున్నాను. ఇట్స్ రియల్లీ ఎ ప్రైడ్ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. భారతదేశానికి అలాంటి స్థాయిలో ఏషియన్ గేమ్స్లో మెడల్ తేవడం చిన్న విషయమా? పీటీ ఉష బంగారు తల్లి ఆ స్థాయికి వచ్చింది అక్కడి నుంచే కదా. ఇక్కడ జనాలు కూడా సార్ ఇప్పుడు క్రికెట్ అంటేనేమో వీళ్ళు తగిలేసి టికెట్లు కొనుక్కొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చూస్తారు. ఎందుకు సార్ మరి జ్యోతి మరి చిన్న ఫోటో దిగడానికి 10 లక్షలు తగలట్లేదు మొన్న మెస్సీ గారు. చెప్తున్నాను అంటే ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క ఉండదు, కానీ అథ్లెటిక్స్కి భారతదేశంలో అలాంటి చరిత్రలు సృష్టిస్తున్న వాళ్ళని కూడా మనం గర్వంగా వాళ్ళ గురించి మనం మాడుకోకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది. నేనైతే నిజంగా చెప్తాను, 2 చేతులు దండం పెడుతున్నాను. వాళ్ళ నాన్నగారి శ్రమకి, ఆ అమ్మాయి కఠోర శ్రమకి, ఎన్నో అవరోధాలను అధిగమించి చాలామందిగా చూడు ఏదైనా డబ్బులు వచ్చే గేమ్లు ఆడే రోజుల నుంచి వాళ్ళు చూడు ఈ పటాపడి క్రికెట్ అయినా ఆ అకాడమీలో జాయిన్ చేస్తే ఐపీఎల్కి సెలెక్ట్ అవుతారట అని ఆలోచించే దృక్పథం తల్లిదండ్రుల్లో ఆ నాన్నగారు అంత కఠోర శ్రమ చేసి ఆ బంగారు తల్లికి ఆ స్థాయి ఎత్తితే స్పైక్స్ అలాంటివన్నీ కొనడానికి కూడా స్థాయి లేనప్పుడు ఆ అమ్మాయి ఆ స్థాయిలో మెడల్ తేయడం అంటే చిన్న విషయం కాదు. దీస్ ఆర్ ఆల్ ప్రైడ్ మూమెంట్స్. కానీ అది గుర్తించట్లేదు. చూడమ్మా, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఎవ్రీ డాగ్ ఇట్స్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే అని ప్రోవర్బ్ మనం చదువుకున్నప్పుడు ఆ బంగారు తల్లికి కూడా స్వర్ణయోగం ఉంటుంది. నెక్స్ట్ రేపు ఒలింపిక్స్కి భారతదేశం నుంచి రిప్రజెంటేషన్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఆ అమ్మాయిని ప్రయారిటీలో ప్రాబిలిటీస్లో ఎలా ఉంటుంది? ఎవరి కోసం ఎవరు అప్పుడు స్పాన్సర్షిప్స్. నువ్వు ధోని, సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళు అందరి జీవిత చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్ళి నెక్క సినిమాలు చూసి కాదమ్మా, నెక్కచ్చిగా వాళ్ళ యొక్క పోరాటాలు, వాళ్ళ కుటుంబ త్యాగాలు. ఎందుకు మరి ఇప్పుడు మన పివి సింధు ఉంది, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు సాక్రిఫైజెస్. సానియా మిర్జా వాళ్ళ నాన్నగారు ఎంత కఠోర శ్రమ చేస్తే అమ్మాయి స్థాయికి వస్తుంది. మల్లీశ్వరమ్మ మనం ఏమైనా స్టింకింగ్ రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా చెప్పు. సైనా వాళ్ళ నాన్నగారు
ఏంటమ్మా చిన్న చిన్న స్కూటర్ల మీద వాటి మీద తెల్లవారుజాను 3 గంటలకి ఓ తండ్రి ఆ బంగారు తల్లి చిన్నపిల్లే కదా, ఆడపిల్లలు ఎవరైనా ఇంట్లో ఎన్ని గంటలకి లేగాలని చలికాలం అయితే దుప్పటి మూసుకేసుకుని ఏమైనా లేస్తారా? ఎక్కడ అది గోపిచంద్ గారి అకాడమీ, ఎక్కడ వీళ్ళు మల్కాజ్గిరిలో ఇట్లన్నిటి నుంచి ఎంతంత దూరాలు పోయి ఆ స్థాయికి ఇవాళ తీసుకొచ్చి మనం బోల్డ్ స్పాన్సర్షిప్లు వస్తున్నాయంటే ఇవాళ వస్తున్నాయి. అప్పుడు ఏది లేదు. ఎవరైనా పుష్టీకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంకల్పం వాళ్ళ శ్రమ తప్ప ఇంకేం లేదు. వాళ్ళ సంకల్ప సిద్ధి ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇవాళ చూడు చక్కగా పీసిందమ్మా అసిస్టెంట్ కలెక్టర్ స్థాయిలో ఉంది. సానియా మిర్జా దీనికోసం నువ్వు యూనిట్ హ్యావ్ సమ్ వెయిటింగ్ పీరియడ్. అంటే ప్రభుత్వం కూడా వీటి మీద అవగాహన కల్పించాలి కదా. ఎవరి కోసం కల్పించదమ్మా? ఆవిడ ఎవరన్నా కాదన్నా ఏషియన్ ఛాంపియన్ ఆవిడ 100 meters hurdles లో స్పోర్ట్స్ మీద. అసలు మన ఇండియాలో స్పోర్ట్స్ అంటేనే చాలా తక్కువ చూస్తున్నారు. వేరే కంట్రీస్ లలో చూస్తే స్పోర్ట్స్ అంటే ఎంత ఎంత పెద్ద అథ్లెటిక్స్ ఒలింపిక్స్ లో ఎంత ప్రైడ్ ఉంటుంది వాళ్ళకి. మనకెందుకు లేదు సార్ అది? లేదంటే ఆ స్థాయికి తగ్గ మెడల్స్ తీసుకొచ్చినప్పుడు దాని మీద ఫోకస్. ఇప్పుడు షూటింగ్ ఉంది, ఆర్చరీ ఉంది, వాటి మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు? లింబారాం గారు ట్రైబల్ దగ్గర నుంచి వచ్చిన నుంచి సాయి తయారు చేస్తున్న విధానం అని తెలుసు. కానీ ఆ ఎఫర్ట్స్కి తగ్గట్టు ప్రతిఫలాలు కూడా దేశానికి మెడల్స్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గుర్రానికి గడిదికి కూడా ఒకే దానికి వస్తుంది, అంతకన్నా ఇంకేం లేదు. అంటే అర్హత లేని వాళ్ళు కూడా తీసుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో అంటారా సార్? మరి ఇప్పుడు రిషబ్ పంత్ ఇక్కడ ఉన్నారు చూడు, దమ్మిడికి పనికిరాడు. ఆ చంద్రమణి ఇక్కడ ఉన్నారు కామెంటరీకి, ఎవరికి తెలియదు వాళ్ళు ఇంగ్లీష్లో పదాలని. నేను వీళ్ళు భరిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు మనం భరించగలేదు, అలాంటి బంగారు తల్లిని ఎందుకు భరించకూడదు అన్న కాన్సెప్ట్ రావాలి. నిజమైన దేశానికి ఇవన్నీ తీసుకొచ్చిన వాళ్ళు కదా. ఈ అంతరం మీద క్రికెట్ ఎవరు నేర్పడా? క్రికెట్ నేర్పడం తండాలి అసలు ఫస్ట్. అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే సార్ ఇక్కడ చూస్తే తెలంగాణలో అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి. ఇవాళ సెకండ్ డే మనం చూసాం. సో ఇట్లా ఈ అసెంబ్లీ సెషన్స్ ఏం మాట్లాడతారు అనేది తెలియదు. ఎందుకంటే కేసీఆర్ గారు అడిగారు ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నా, టైం ఇవ్వండి అని. వాళ్ళు ఇచ్చేలాగా లేదు. సో ఈ ఇస్తే డల్తో బయటపడుతుంది కదమ్మా. ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళకి రీడిజైన్డ్ ప్రాజెక్టే కదా కాళేశ్వరం మేడిగడ్డ అని అంటాం. కాదని కాంట్రాక్ట్ చేసి అంత సామర్థ్యం ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి గారితో సైతం ఇరిగేషన్ శాఖ మంత్రి మన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎవరికైనా ఉందంటే నాకే అభ్యంతరం లేదు. అంటే ఒక్క నిమిషం అనొచ్చు కదా. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నప్పుడు మరి ఇట్లా అభియోగాలు మాప్పుడు ఎంతసేపు చెప్పు. ఈ తపేలశాలను నేర్పింది అదే. ఎవరైనా ముందు నువ్వు బదనాం చేసేయచ్చు, తర్వాత అది నిజమని ప్రూవ్ అయిన తర్వాత ఇంకో ఇమీడియట్గా షార్ట్ కట్ తీసుకుంటారు. ఓకే, ఒక 5 minutes సార్, 10 minutes లేకపోతే ఒక 15 minutes సార్ ఇస్తా ఏదన్నది నిజాలు తెలిసిపోతాయి కదా సార్. అంత భయం ఎందుకు? ఎవరికి తెలియలేదు? ప్రజలకి ఆల్రెడీ తెలిసిపోయి వాళ్ళు ఎత్తిపోతల పథకం అని అందరికీ తెలిసిపోయింది. నువ్వు 2 ఏళ్ళు ఆగితే అన్ని కథలు బయటకు వస్తాయి. ఇప్పుడు అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు కదా సార్ కేసీఆర్. అయితే ఏమన్నారు, నేను ఫీల్డ్లో ఉంటా ఇప్పటి నుంచి ఈ 2 ఏళ్ల కాలం. ఇక్కడ ప్రెజెంటేషన్ అక్కర్లేదు, రేపు పొద్దున ఆయన సంకల్ప సభలు పెడుతున్నాడు. అవును సార్. అక్కడ ప్రతి దగ్గర 1/2 గంట సేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఇంకో స్క్రీన్లు పెట్టి. అలా ఆల్రెడీ టెక్నాలజీని బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకున్నాడు కేటీఆర్. మన ఇక్కడ జూబ్లీ చూపించాడు కదా, అది అక్కడ ప్రజలకు అందరికీ ఇచ్చాడు ఆ పర్టికులర్ ప్రావిన్సెస్ లోనే కదా కండక్ట్ అయ్యే సభలు. నేను కూడా ఆయనకి సజెషన్ ఇంకా చెప్తున్నాను సార్, అక్కడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వండి సార్, ప్రజలకి ఇవ్వండి. వాళ్ళకెందుకు? మీరు ఎంత కష్టపడి ప్రెజెంటేషన్ ఇచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థం కాలేదనే చెప్తాడు. దానికి ఆయనకి ఎందుకు కష్టపడి చెప్పడం? అంటే ఇక్కడ చూస్తే 4th సిటీ మనం చూసాం, సమిట్ జరిగింది, కమిషనరేట్ చేశారు. అది అవసరం అంటారా సార్? మరి అదే మరి ఏంటి అవసరం ఇప్పుడు ప్రయారిటైజేషన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, పుండుకు తెలియదంటే బూర్లు ఉండవే పిల్లవా అన్నట్టు. 4th సిటీ హ్యాపెనింగ్ కావాలా? ఎగ్జిస్టింగ్ సిటీలో ఉన్న పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇట్లాంటి మీద ఫోకస్ కావాలా? ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు కాలం నిర్ణయిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.